తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు డిజిటల్ రికార్డుల్ని తిరగరాసింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా మొదటిసారి హైబ్రిడ్ వర్చువల్ మోడ్లో నిర్వహించిన తమ్ముళ్ల జోష్ ఏమాత్రం తగ్గలేదు. అంచనాలను మించి 7 లక్షల మంది కార్యకర్తలు డిజిటల్ స్క్రీన్పై మెరిశారు. నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ ఈసారి మహానాడును హైబ్రిడ్ మోడ్లో నిర్వహించింది. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 క్లస్టర్లు ఉండగా ఒక క్లస్టర్ను 2-వే సాంకేతికతతో అనుసంధానించి సామాన్య కార్యకర్తలకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. కేంద్ర కార్యాలయంలోని డిజిటల్ స్క్రీన్లపై దృశ్యాలు చూసి చంద్రబాబు మురిసిపోయారు. వాహనాల హోరు తగ్గినా పసుపు జెండా హోరు, కార్యకర్తల జోష్ మాత్రం తగ్గలేదంటూ సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీకి రాజధానిపై ఎలాంటి విధానం, విజన్ లేవని, కేవలం విషం కక్కడమే తెలుసని చంద్రబాబు మండిపడ్డారు. పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉండే అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మిస్తున్నాం. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు, విషం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. వర్చువల్ విధానం ఎంచుకున్న స్పందన మాత్రం అద్భుతంగా వచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్లలో ఏకంగా 1864 క్లస్టర్లను మంగళగిరి కేంద్ర కార్యాలయంతో అనుసంధానించారు. ఏపీతో పాటు తెలంగాణ, అండమాన్, ఇతర దేశాల నుంచి మొత్తం 6 లక్షల మంది కార్యకర్తలు డిజిటల్ రిజిస్ట్రేషన్లు చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఈరోజు టోటల్ అటెండెంట్ 7,04,716 మంది. దిస్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ దిస్ కంట్రీ అండి. ఇప్పటికొచ్చి జరగల, ఫస్ట్ టైం జరిగింది. 7,04,716 మంది హైబ్రిడ్ మహానాడులో ప్రతి ఒక్క క్లస్టర్లో కూర్చొని ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకొని, ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని, క్యూఆర్ కోడ్ పెట్టుకొని, ప్రతి ఒక్క కార్యకర్త సెల్ఫ్ అటెండెన్స్ తీసుకొని, అక్కడ టెక్నికల్ ఇంటిగ్రేటెడ్ అయిన అక్కడ ఉన్న మా కార్యకర్తలు వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు ఉంటూ వాళ్ళు మళ్ళీ అటెండెన్స్ తీసుకొని ఈ విధమైన రికార్డుని స్థాయిలోని తీసుకురావడం అనేది ఇప్పటికొచ్చి జరగలేదండి. ఈ మహానాడులో లోకేష్ మహిళా రిజర్వేషన్లపై చేసిన ప్రసంగానికి క్లస్టర్ల నుంచి ఈలలు, కేకలతో కార్యకర్తలు స్క్రీన్లపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇక ఈ వర్చువల్ మహానాడులో పక్కా సమయపాలన పాటించారు. సమయం దాటిపోతూ ఉండడంతో నేతలకు అలర్ట్ బెల్ మోగించారు. చివరకు లోకేష్ ప్రసంగాన్ని ముగించాలంటూ కూడా బెల్ మోగింది. టెక్నాలజీని వాడుకుంటూ క్రమశిక్షణతో ఈ డిజిటల్ మహానాడు కొనసాగిస్తున్నారు.